కోయిట్లో బాంబు పడ్డది, ఒక్కటే ఒక బిల్డింగ్ మీద పడ్డది. ఆ ఒక్క బాంబు పడ్డని ఏమన్నా రోడ్ పనులు ఆడే చేసుకుంటాడు. ఎవడురా నువ్వు? చూడండి వెరైటీ ఉన్నాయి కదా, మొత్తం డిఫరెంట్ ఉన్నాయి. పోయినాం చూసినాము, లోపలైతే ఏం లేదు, ఆఫర్లు ఏం లేదు. మన రేంజ్ రోవర్ ఇక్కడ కడే ఒక దేకు మనం ఒకసారి ఆల్రెడీ మా మేడం సౌదీకి పోయింది, మీ అందరికి తెలిసిన విషయమే కదా. అందుకోసమని వేరే డ్రైవర్ అయితే సిటీకి వచ్చిన పని అంటే సరే అయితే పోతున్న టైం పాస్కి చూడండి మీరు కూడా. ఈ సంగతి పెట్రోల్ పంప్కి అయితే వచ్చినాం. పెట్రోల్ పంప్కి వచ్చేసి పెట్రోల్ కొట్టించుకొని చక్క బయలుదేరుతాం ఒకటే దారి. సరేనా, రైట్. మరి మళ్ళీ అటు పోయినాక కలుసుకుందాం. ఇక కోవిడ్కి వచ్చినాము, లోపలికి చూడండి బిల్డింగ్లు. మీరు అనుకుంటారు కోవిడ్లో పెద్ద ఏదో చూడడానికి ఏదేదో ఉంటుంది అనుకుంటారు, ఏముండదు. ఇంకా అవే ముంగట కనిపిస్తున్నాయి 4 బిల్డింగ్లు ఉంటాయి, గంతే తప్ప ఏముండదు. కోవిట్లో బాంబు పడ్డది, ఒక్కటే ఒక బిల్డింగ్ మీద పడ్డది. ఆ ఒక్క బిల్డింగ్ చూడండి, బయట కనబడుతుందా, జూమ్ చేసిన. ఇక ఇదే కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. కానీ ఎవరు పట్టించుకుంటలేడు, కింద ఓడి పని ఆడితే బిల్డింగ్ కూడా నడుస్తున్నది. నాకు డౌట్ అట్లుంటుంది. బాంబు పడ్డని ఏమన్నా రోడ్ పనులు ఆడే చేసుకుంటాడు, ఎట్లా నడుస్తుందో చూడండి బిల్డింగ్. కోవిడ్ మొత్తం గివే బిల్డింగ్. ఇక పెద్ద బిల్డింగ్లు అంటే ఉంటాయంటే గివే, ఏం లేవు మిగతాయి. అది సంగతి అట్లుంటది. ఈడైతే ఎవడు పట్టించుకోడు, ఎవరికి ఏమైనా ఎవరు పట్టించుకోడు, రోడ్ పని ఆడికే ఉంటది కాబట్టి అట్లనే నడుస్తూ ఉంటది కథ కరకన. ఇప్పుడు నెక్స్ట్ ఏడిపోతాం చూపిస్తా. ఈడైతే ఆయనము ఏదో పేపర్ అయితే తీసుకురావాలని చెప్పేసి అంటే సరైన అయితే ఆడిన పేపర్ అయితే తీసుకురాని అయితే పోతుండు. ఈయన పక్కకే ఉంది కాలేజ్, ఇక్కడ యూటర్న్ కొట్టుకొని అట్లా పోయి కాలేజీలో అయితే పేపర్ ఇచ్చేస్తే మా పని అయితే అయిపోతుంది. తర్వాత పోయి లేదంటే చక్కగా ఇంటికి వెళ్ళిపోతాం. ఇక పని అయిపోయి సూపర్ మార్కెట్లో పోదామని అంటే సరైన అయితే ఇటైతే పోతున్నాం. ఆయనకి ఏదో వస్తువు కావాలంటే అందుకోసమే లింక్ ఉన్నందుకైతే పోతున్నాడు. ఆఫర్లు ఉంటాయని చెప్పి పెద్దగా ఉంటాయి, అందుకోసమే సరే మనకు కూడా ఏదైనా ఒకటి కొనుక్కుందామని చెప్పేసి అయితే లోపలికి పోయినా. చూస్తున్నాం ఏదైనా దొరుకుతుందేమని చెప్పేసి, కానీ ప్రతి ఎక్కువ రేట్ మనకి ఎంత ఆఫర్ ఉంటుందని చెప్పి ఏమో ఎక్కువ రేట్ ఉంది. పోయినాం చూసినాము, లోపలైతే ఏం లేదు, ఆఫర్లు ఏం పక్కలే పోతున్నాం. ఇక చూడండి వెరైటీ ఉన్నాయి కదా, మొత్తం డిఫరెంట్ ఉన్నాయి. కూరగాయలు ఉన్నాయి, కథలు, కార్ఖాన్లు, గంటలు, బీట్రూట్లు కూడా ఉన్నాయి, చూసుకోవాలి. అది సంగతి, పోతున్నాము. అలా మాకు కావాల్సింది దొరకలేదు, అందుకోసం వేరెక్కడ పోతున్నాం, ఆఫర్లు ఉంటాయేమో అని. సంగతి మన రేంజ్ రోవర్ ఇక్కడ కడే ఒక దేకో రేంజ్ రోవర్ ఇద్దరు రూకాయే అడిది రీడి లాస్ట్కి అయితే ఏం కొనుక్కోకుండా అట్లనే పోతున్నాము. ఇలా మేడం అయితే ఫోన్ చేసిందట, అలా మేడం ఫోన్ చేసి ఇంటికి రా అని అంటే సరే అయితే పోతున్నాము. ఇక దారిలో కూడా లేదన్నా వేరేది, మాకైతే ప్రజెంట్ ఏం పని లేదు. అందుకోసమని ఆయన కూడా నన్ను అడుగుతుంది నీకు ఏదైనా ఉంటే పోదామని అంటుంది, కానీ నేను అయితే చెప్పలేను. సంగతి మాకు కావాల్సిన అయితే ఏం కొనుక్కోలేదు. మా మేడమే మళ్ళీ ఫోన్ చేసి సామాన్ అయితే తీసుకురా అని చెప్పింది వేరేది ఆయనకి. సరే అయితే ఆయన పోతున్నాడు. ఇక మనం ఏదో టైం పాస్ వచ్చినాం కాబట్టి మనం అటు ఇటు అని చెప్పలేము కాబట్టి సపరదా కూర్చుని నేను కూడా సరే అని వెళ్ళిపోతున్నాం. ఇక వేరేదైతే నా చెప్తాం, పొంగ దారిలో ఏదైనా ఉంటే అటు పోతాం. జహరాలో సూక్ వాఫీ అని ఒకటి ఉంటుంది. సరే అయితే ఇటుకి వచ్చినాం. ఆయనకి ఏదో వస్తువు కావాలంటే ఆ ఏడ దొరకాలంటే సరే ఇటుకి వచ్చినాము. అది కొనుక్కొని అయితే పోవాలి. ఇక ట్రాఫిక్ జామ్ అయితే బాగా మంచిగానే ఉన్నది, బండ్లు ఆగిపోతున్నాయి. అది సంగతి. ఇక వేరే ప్లేస్కి అయితే వచ్చినాము, తిరుగుతూ ఉన్నాం మేము. తనకి ఏదో వస్తువు కావాలంటే అందుకోసం అని ఇటు వచ్చినాం. ఇక మరి చూడాలి ఏదైనా దొరుకుతుందో మరి దొరకదో. అందరు డ్రైవర్లు చూడండి ఎట్లా నిలబడ్డారు పూల పడ. ఆ స్వెటర్ కోసం అంతా ఇప్పుడు అంతా దింపినాను. ఆ చీడ కూడా ఆ స్వెటర్ కూడా అత్తలేదు, తనకి అద్దంటున్నాడు. అది సంగతి, పోతా ఉన్నాము. మాకు కావాల్సింది మాత్రం దొరుకుతలేవు. మాళ్ళు మసాలాలు అన్నీ తిరుగుతూ ఉన్నాం. అక్కడ ఎట్లున్నా చూసినాము, మాలు ఇరుగా తీస్తున్నది. సరే మరి ఈ వీడియోకి అయితే ఇంతే. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. వీడియో పైనుంచి ఇద్దాం అనుకున్నాడు వస్తున్నాడు ముంగట, సప్పటిదాకా కిందకి అయితే తీస్తున్నా. అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.